వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబు. ధర్మపురిలో ఫేస్బుక్ మిత్రుల సహకారంతో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సామాజిక సేవకుడు రమేష్. ఇప్పటికే 1,67,00,000 దాతల సాయంతో సేవా కార్యక్రమాలు చేపట్టిన రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న చిరుత. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఫారెస్ట్ అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై పోలీసుల ప్రత్యేక నిఘా. తనిఖీలు ముమ్మరం చేసి వేడుకలు శృతిమించకుండా చర్యలు చేపట్టిన అధికారులు. శాసన మండలి భవన పునరుద్ధరణ మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. శాసన మండలి చైర్మన్ గుత్త సురేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మండలి సమావేశ మందిరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన సీఎం పనుల నాణ్యత, వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం 3వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, విప్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి, శాసనసభల కార్యదర్శులు ఘనంగా స్వాగతం పలికారు. సభ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి స్థానానికి వెళ్లి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మర్యాదపూర్వకంగా పలకరించారు. సభ తొలి రోజున దివంగత సభ్యులు సూర్యాపేట మాజీ శాసనసభ్యుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండ లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలియజేసింది. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ 0 అవర్ను నిర్వహించారు. కార్యక్రమాలు పూర్తి కావడంతో సభను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. శాసనసభ 0 అవర్లో మాట్లాడిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గల్ఫ్లో కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మన ఊరు మనబడి పథకానికి నిధులు రావడం లేదని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం మళ్లీ పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల్ని చిరుత భయాందోళనకు గురి చేస్తుంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కోనరావుపేట మండలం మరిమర్ల గ్రామ శివారులో చిరుతపులి సంచరించింది. గొర్రెల మందపై దాడి చేసి గొర్రెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లిందని స్థానికులు తెలిపారు. గత వారం రోజులుగా వట్టిమల్ల మానాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్లో ఓపెన్ జిమ్లో మరమ్మతు చేయాలని ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ విన్నవించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను మరమ్మతు చేయాలని ప్రజావాణిలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ సరిగ్గా లేక 3,60,00,000తో ఏర్పాటు చేసిన 30 జిమ్లలో పలు జిమ్లు పనిచేయడం లేదని తెలిపారు. ఒక్కో ఓపెన్ జిమ్కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ జిమ్లు గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా, కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కోత్వాల్ కృష్ణ 43 సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందారు.
నిర్మల్ జిల్లాకు చెందిన కృష్ణ సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైల్లో ఉన్నారు. ఈరోజు ఉదయం గుండె నొప్పి రావడంతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి జైలు సిబ్బంది తరలించగా చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రిమాండ్ ఖైదీ మృతిపై జైలు అధికారులు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్లో సంపూర్ణ భగవద్గీత లలిత సహస్రగల స్తోత్ర పారాయణము ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని వైశ్య భవన్లో నిర్వహించిన సంపూర్ణ భగవద్గీత లలిత సహస్ర గల స్తోత్ర పారాయణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పారాయణంతో పాటు భజనలు నిర్వహించారు. పూజ సత్ఫల ద్వారా మమ శ్రీకృష్ణ పరమాత్మ లలితాదేవి మమ సంపూర్ణ అనుగ్రహ రక్షణ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం భగవద్గీత్యర్థం జగన్మాత. ధర్మపురికి చెందిన సామాజిక సేవ కార్యకర్త రేణిగుంట రమేష్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మిత్రుల సహకారంతో పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. రమేష్ ఆధ్వర్యంలో 55 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా గత 10 ఏళ్లలో మిత్రుల ఆర్థిక సాయంతో 1,67,00,000 ఆర్థిక సహాయం నిరుపేదలకు చేసినట్లు రమేష్ తెలిపారు. విద్యా, వైద్యంతో పాటు గృహ నిర్మాణాలు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న రమేష్ను డీఎస్పీ అభినందించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అభినందనీయమన్నారు. డీఎస్పీ రఘుచందర్ గంజాయి వనంలో తులసి మొక్కగా రమేష్ అతని మిత్ర బృందం ఫేస్బుక్ వేదికగా చేసుకుని సామాజిక సేవ చేస్తున్నారని, ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మాధ్యమాన్ని ఇంత అద్భుతంగా మలుచుకొని ఇంత సేవ చేయొచ్చు అనేది గత 10 సంవత్సరాలుగా వారి రమేష్ గారు వారి మిత్ర బృందం కృషి చేస్తున్నారు. దానికి మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా, నా తరఫున స్వయం కూడా చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఇట్లా సేవ చేయడం అనేది ఊరికే రాదు. అంటే దాని వెనుక కృషి, తర్వాత వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం, దీని గురించి టైం కేటాయించడం, ఇవన్నీ దాదాన్ని సంప్రదించడం, ఎవరో ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా ఇస్తారులే అని కాకుండా ఏంటంటే దీని ఒక పద్ధతి ప్రకారం ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేసి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైన విషయము. అలాగే విద్యార్థులకు చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ వైభవంగా నిర్వహించేందుకు జనమంతా సిద్ధమయ్యారు. వేడుకలు శృతిమించకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు చేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముందస్తు చర్యలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజామున గోదావరి కనిని పోలీసులు అష్టదిగ్బంధనం చేసి తనిఖీలు చేశారు. డీసీపీ బుక్య రామరెడ్డి, ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి వాహనాలు తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు డిసెంబర్ 31న సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సోదాలు నిర్వహిస్తున్నామని డీసీపీ రామరెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి ఇష్టం వచ్చిన రీతిలో రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబు.
ధర్మపురిలో ఫేస్బుక్ మిత్రుల సహకారంతో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సామాజిక సేవకుడు రమేష్. ఇప్పటికే 1,67,00,000 దాతల సాయంతో సేవా కార్యక్రమాలు చేపట్టిన రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్న చిరుత. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఫారెస్ట్ అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై పోలీసుల ప్రత్యేక నిఘా. తనిఖీలు ముమ్మరం చేసి వేడుకలు శృతిమించకుండా చర్యలు చేపట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.